ఆత్మీయ క్షామం కూడా ఉంటుంది మనకి. ఆత్మీయ క్షామం అంటే ఆత్మలో ఎదుగుదల ఉండదు. ఎన్ని సంవత్సరాలు పాటలు పాడినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా అభివృద్ధి ఉండదు, మేలుకరంగా ఉండదు. ఎందుకు ఉండదంటే నీ లోపల నీళ్లు మంచివి కావు, క్షామం అంటావు. చర్చికి వెళ్తాడు, పాటలు పాడతాడు, ఇంటికొచ్చి చిగురు తాగుతుంటాడు. పైకి మాత్రం క్షేమంగా కనిపిస్తాం, కానీ లోపల క్షామం ఏర్పడుతున్న సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. మరి ఏం చేయాలి? ఆత్మతో ప్రార్థన చేయి. చర్చికి రావటం మంచిదే, కానీ వచ్చి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? ఇంట్లో పాటలు కుదరపోతే చర్చికి వచ్చి పాటలు పాడతాం, ఇంట్లో ప్రార్థన చేయడం కుదరపోతే చర్చికి వచ్చి ప్రార్థన చేస్తాం. అంతే తప్ప నీ ఆత్మలో మార్పు లేనప్పుడు ఏమిటి ఉపయోగం? నీ అబద్ధాల మానవు, నీ దొంగతనాల మానవు, నీ నీచ స్వభావం మారదు, కానీ ప్రార్థన చేస్తాం. నువ్వు చేసే ప్రార్థన చాలదు. నీ ఆత్మతో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము, ఇప్పుడైనను మీరు కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ ఉపవాసముండి మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి.